నమస్తే ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అమరావతి విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని తెలుగుదేశం మంత్రులకు మంత్రి లోకేష్ సూచన. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ. చిరు వ్యాపారులకు P4 పథకంలో భాగంగా 3 తోపుడు బండ్లను ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అందజేత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమాజంలోని పేద వర్గాలకు చిన్న వ్యాపారులకు పూర్వ వైభవం వచ్చిందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఈ పరిణామం వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. మొగల్రాజపురంలోని సెంట్రల్ ఎమ్మెల్యే చిరు వ్యాపారులకు P4 పథకంలో భాగంగా 3 తోపుడు బండ్లను ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు P4 అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు వంటి ఉన్నత వర్గాల వారిని మార్గదర్శకులుగా నియమించి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతలు తగ్గించవచ్చన్నారు. నియోజకవర్గ శాసనసభ్యుడిగా తన సొంత నిధులతో, వ్యక్తిగత చొరవతో సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. అందులో భాగంగా 24వ డివిజన్ కస్తూర్బాయిపేట, వైదుర్గ, దమరాల నరసమ్మ, జోగు కవితలకు తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదవాళ్ళకి, చిరు వ్యాపారులకి మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి మార్గదర్శకులుగా ఉన్నవాళ్ళని, అంటే వ్యాపారస్తుల్ని, ఇండస్ట్రియలిస్టుల్ని, కాంట్రాక్టర్ని, సమాజంలో ఉన్నవాళ్ళని తీసుకొని బంగారు కుటుంబాలుగా లేని వాళ్ళకి పెట్టి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసే విధంగా పెద్ద కార్యక్రమం తీసుకున్నాం. అట్లాగే మా సొంతగా మేము శాసనసభ్యుడిగా 9 డివిజన్లు తీసుకున్నాం. 9 డివిజన్లోని పేదవాళ్ళందరికీ కూడా ఏ అవసరం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా, పెళ్ళైనా, లేదంటే చావైనా, లేదంటే చదువులకైనా తోచినంత సహాయం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి బ్యాంకు లోను 15,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా ఆధార్ కార్డు మీద 15,000 లోను, 15,000 కట్టేస్తే మళ్ళీ 25,000, మళ్ళీ 50,000 కూడా ఇచ్చే విధంగా వాళ్ళకి కాల్ మనీ కానీ అధిక వడ్డీలు బారిన పడకుండా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. అట్లాగే వాళ్ళకి జోన్లు పెట్టి వాళ్ళకి ఆ జోన్లో వ్యాపారం చేసుకునే దానికి సదుపాయం కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళకి లైసెన్సులు కూడా ఇస్తూ ఉన్నాం స్ట్రీట్ వెండర్స్కి. అన్ని రకాలుగా పేదవాళ్ళకి, చిరు వ్యాపారులకి అండగా ఉండే విధంగా ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ నేను శాసనసభ్యుడైనాక దాదాపు 300 బళ్ళు, టిఫిన్ బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు, రజకు సోదరులకి, అలాగే తోపుడు బళ్ళు అన్నీ ఇవ్వటం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈరోజు 24వ డివిజన్లో మరి మా పార్టీ నాయకులు మరి అప్పారావు కానీ, కృష్ణ కానీ, మా రమణ కానీ, రవి కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి ఇక్కడ తోపుడు బళ్ళు మహిళలకి ఇవ్వటం జరిగింది. సంతోషం. రాబోయే రోజుల్లో కూడా మా దేవుడు ఇచ్చిన శక్తి కొలది ఎంత వీలైతే అంత సహాయం చేస్తామని తెలియజేస్తాం. మోంతా తుఫాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మోంతా తుఫాను వల్ల 6,384 కోట్ల నష్టం వాటిల్లిందని 901.4 కోట్లు తక్షణ సాయం చేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మోంతా తుఫాన్ వల్ల వాటిల్లిన నష్టం ముదింపు వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ
పాసు మీ బసు కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె పొన్నుస్వామిల నేతృత్వంలో 8 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం సోమవారం ముందుగా అమరావతిలోకి సచివాలయానికి వచ్చింది. ఈ బృందానికి సచివాలయంలోని ఆర్టీజీఎస్లో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మోంతా తుఫాన్ కలిగించిన నష్టం గురించి రెవెన్యూ శాఖ చీఫ్ కమిషనర్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి జయలక్ష్మి, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మోంతా తుఫాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించిందని తెలిపారు. అంచనాలకు మించిన అపార నష్టం కలిగించిందని జయలక్ష్మి చెప్పారు. కార్తీక సోమవారం సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకర నినాదంతో శైవ క్షేత్రాలు మారుమోగాయి. పరమశివునికి ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజాభిషేకాలు గావించారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విజయవాడ నగరంలోని ప్రసిద్ధిగాంచిన 1 టౌన్ పాత శివాలయంలో బోలాశంకరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేకువజాము నుంచే పావన కృష్ణా నదిలో పుణ్య స్నానాలాచరించి ఘాట్లో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం పరమశివుని దర్శించుకునేందుకు శివాలయంకు తరలి వెళ్లారు. భక్తుల రద్దీతో శివాలయం కిటకిటలాడింది. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో శివాలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో పరమశివుని దర్శించుకుని పూజలు గావిస్తే సకల శుభాలు కలుగుతాయని దేవస్థానం అర్చకులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పురాతనమైనటువంటి ఒక శివాలయాన్ని దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. కార్తీక సోమవారం రోజు ఇంత పురాతనమైన ఆలయాలు మన రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంటాయి. అట్లాంటి పురాతనమైన ఆలయాల్లో ఇదొక ఆలయం. తల్లి దుర్గామాతతో సహా ఇక్కడ శివలింగం ఉండడం చాలా సంతోషం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా తెల్లవారుజామునే వచ్చి ఆ తండ్రికి సేవ చేసుకోవడం, అభిషేకాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ స్వాములు చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్వాములందరూ కూడా ఇక్కడ శివపార్వతులు దర్శించుకోవడంతో పాటు అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకొని వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం ఎప్పటికీ క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 1 టౌన్లో వెంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంగా పేరుగాంచినది. ఈరోజు 3వ సోమవారం, కార్తీక మాసం 3వ సోమవారం. దేవస్థానంలో భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు, దీపాలు వెలిగించడాలు అన్ని కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అధిక సంఖ్యలో కూడా భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే
భక్తులకి అవసరమైన వసతులు ఏర్పాట్లన్నీ దేవస్థానం తరపున మా శాఖ తరపున చేయడం జరుగుతున్నది. అలాగే దేవస్థాన ప్రాంగణంలో భక్తులు మహిళలు అందరూ కూడా దీపాలు వెలిగించే కార్యక్రమం అనాది నుంచి వస్తున్నాయి. వాళ్ళకు కూడా దీపం వెలిగించే భక్తులకి అలాగే మిగిలిన సాధారణ దర్శనం చేసుకున్న భక్తులు కూడా ఇబ్బంది లేకుండా దీపాలన్నీ కూడా కట్టుదిట్టం చేసి భక్తులతో మాట్లాడి వాళ్ళని కూడా దేవస్థానం పైన ఆవరణ ఉంటుంది మాకు. అక్కడే కార్తీక మాసంలోనూ అలాగే శివరాత్రిలో కూడా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అక్కడే దీపాలు వెలిగించి చాలా ప్రశాంతంగా ఉంది. దేవస్థానంలో కింద వెలిగిస్తే బాగా పొగ చుట్టుకుపోయి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి మొన్న పౌర్ణమి నాటి నుంచి ఆ విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులకి అవసరమైన వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నాం. శానిటేషన్ మీద అధిక దృష్టి చేసాం. అలాగే భక్తులు కూడా సుఖశాంతులుగా ఉండాలని అందరూ రాష్ట్రం అందరూ సుఖశాంతులుగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఓం నమః శివాయ. నా పేరు నటరాజన్ షణ్ముఖం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. నా పేరు బొమ్మ మధు, పాస్ సేవాలయ చైర్మన్ అండి. ఈరోజు కార్తీక మాసం అందరూ 3వ సోమవారం రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చినారు. అలాగే తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి దర్శనం భక్తులకి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్వామివారి దర్శనం కలగటానికి మేము మా ఈవో గారు మా పాలకమండలి అందరం కూడా క్యూ లైన్ కానివ్వండి, అలాగే దీపారాధన చేసే ఆడవాళ్ళందరూ కూడా పైన పెట్టించడం ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, మిల్క్ ప్యాకెట్లు అన్నీ చేస్తున్నాం. ప్రతి భక్తులకు కూడా ఆ యొక్క స్వామివారి దర్శనం కలగటానికి పూర్తి ఏర్పాట్లు చేశాం స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి విశేషంగా అభిషేకాలు, పంచామృత అభిషేకాలు జరిగినాయి. ఉదయం నుంచి అందరూ కూడా మహిళలు భారీగా కార్తీక దీపారాధన చేశారు. అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకి ఏ అసౌకర్యం లేకుండా ఇక్కడ వాలంటీర్లు, దేవస్థాన సిబ్బంది, పూజారులు అందరూ కూడా చక్కగా సహకరించారు. భక్తులకి ఏ అసౌకర్యం లేక జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం ఇక్కడ కొలువు తీరిన అయ్యప్ప స్వామికి భక్తులు చాలామంది ఈరోజు మాలాధారణ చేశారు, శివమాలాధారణ కూడా చేశారు. అందరికీ శుభం జరగాలని అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శివాలయం ధర్మకర్త రాంపిల్ల వాసు. ఓం నమః శివాయ. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం నేడు కార్తీక సోమవారం 3వ సోమవారం పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 3 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 250 నుంచి 300 దాకా శివమాలాధారణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే అభిషేక కార్యక్రమాలు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రత్యేక క్యూ లైన్లు 200 రూపాయలు కానివ్వండి, 50 రూపాయలు కానివ్వండి, 20 రూపాయలు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా భక్తులకి స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడానికి దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే మా మంత్రి గారి, మా ఎన్టీఆర్ జిల్లా డిఈఓ గారు, మా కార్యనిర్వహణాధికారి గారి ఆదేశాల మేరకు భక్తులందరూ కూడా దీపారాధన చేసుకోవడానికి ప్రత్యేకంగా దేవస్థానం పైభాగంలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరు కూడా ఆడవాళ్ళు. కోడూరు నియోజకవర్గం టీడీపీ నేత వేమన సతీష్ ఎంపీ గరికపాటి రామ్మోహన్లు ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తామని 7 కోట్లు తీసుకుని మోసం చేశారని తమిదపాటి సుధామాధవి ఆరోపణలు చేశారు. తాము ఇచ్చిన డబ్బుతో ఆస్తులు కొనుక్కున్నారని వెల్లడించారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే కిడ్నాప్ చేసి చంపాలని చూశారని, కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త తమిదపాటి సుధామాధవి మురళీకృష్ణ గత ఎన్నికలలో టీడీపీ నేత వేమన సతీష్ మోసం చేశాడని సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని 7 కోట్లు తీసుకుని వేమన సతీష్ తమను మోసం చేశాడని, డబ్బులు అడిగితే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారన్నారు. తమ పూర్వీకులు సంపాదించిన ఆస్తులను అమ్మి 6.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో ఇచ్చామని, 50 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా చెల్లించామని చెప్పారు. అందరికీ నమస్కారం. వీడియో ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, వీళ్ళందరికీ నా నమస్కారం. నా బాధ నేను మీకు తెలియజేయాలని చెప్తున్నాను సార్. దయచేసి నా బాధ అర్థం చేసుకొని తీర్చే ప్రయత్నం చేయండి సార్ దయచేసి. సార్ నాది కోడూరు నియోజకవర్గము. నా పేరు సుధామాధవి సార్. నేను కోడూరులో ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా కష్టపడ్డాను సార్.
దానికి ప్రూఫ్లు సార్. దానికి ప్రూఫ్లు సార్. నేను సారు నేను మొన్న వీడియో పెట్టాను సార్. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి. వేమన సతీష్ గారు మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకొని టికెట్ ఇప్పిస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా కాడ 7 కోట్లు డబ్బులు ఇప్పించుకున్నారు సార్. దానికి ప్రూఫ్లు మీ కాడ ఏమున్నాయి? అందరూ ఎవరైనా ఎక్కించుకుంటారు సెలబ్రిటీ. ఇది ఎవరు సార్? మా ఇంటి ఆయన సార్. ఇక్కడ వచ్చి మా ఇంటి ఆయన సార్. మా ఇంటి ఆయన పక్కన కూర్చోండేది సతీష్ గారు సార్. ఆ సార్ పక్కన కూర్చోండేది చూడండి సార్, అందరికీ తెలుసు, ఎంపీ గరికపాటి రామకృష్ణ సార్ గారు. చూడండి సార్, మేము ప్రూఫ్లు లేనిది అనవసరంగా ఏది మాట్లాడం సార్. మమ్మల్ని నమ్మించి మోసం చేసి ప్రతి ఒక్కటి మమ్మల్ని ఇక్కడంతా తిప్పి ఈ సార్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎస్కర్ట్ పియోన్ సంథింగ్. చూడండి సార్, మధు సార్ మాకు తెలుసా సార్ వీళ్ళు? చూడండి సార్, మమ్మల్ని ఎంతగా మోసం చేస్తున్నారో మీరే చూడండి సార్. మీరే చూసే మాకు న్యాయం చేయండి సార్. ప్రతి ఒక్కటి మమ్మల్ని ఎంతగా నమ్మించి మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకునిందాక ఎంత మమ్మల్ని ఇచ్చేసినారో చూడండి. మమ్మల్ని తర్వాత ఎంత చిత్రహింస పెట్టినారో అది కూడా పక్కా ప్రూఫ్లతో చూపిస్తాము. చూడండి, ఇక్కడ ఎవరు సార్? మా ఇంటి ఆయన సార్. ఇదో మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళారు సార్ వేమన సతీష్ గారు. ఇక్కడ కూడా మా ఇంటి ఆయన సార్. మధ్యలో సార్ ఉన్నారు చూడండి సార్. ఈ పక్క వేమన సతీష్ గారు ఉన్నారు చూడండి సార్. ఇంకా నమ్మరా సార్? ఇవ్వరా సార్? చూడండి సార్, చూడండి, బాగా చూడండి. ఒక ఆడకూతుర్ని తప్పుగా మాట్లాడడం కాదు సార్. ఆడకూతురు రోడ్డు మీదకి వచ్చిందంటే ఆ బిడ్డకి ఎంత అన్యాయం జరిగింటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంది. కనీసం ఇంట్లో వాకిలు కూడా లేని స్థితిలో మమ్మల్ని వేమన సతీష్ గారు చేసినారంటే ఇంకా నమ్మరా సార్? నమ్మండి సార్. చూడండి, వీళ్ళంతా మాకేం సార్? మాకు చుట్టాలా సార్ వీళ్ళంతా? చూడండి సార్, ఇంత చేసి ఇంత నమ్మబలికి మా ఆస్తులన్నీ మేము అమ్మేసి పక్కా ప్రూఫ్లు ఉన్నాయి సార్. మేము ఆస్తులు అమ్మినట్టు, అతనికి డబ్బులు ఇచ్చినట్టు సార్. వేమన సతీష్ గారితో చాటింగ్ చేశారు సార్ మా వారు. సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న, మాకు టికెట్ రాలేదు కదా, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు కదా, మా డబ్బులు మాకన్నా ఇచ్చేయండి అన్న అని మేము బ్రతిమలాడి అడిగితే ఇదో చూడండి, మీరే చదువుకోండి సార్. అన్న చేసిన మెసేజ్లు చూడండి సార్. మేము ఇప్పటికీ అన్నను మాకు ఎంత అన్యాయం చేసినా మేము ఇప్పటికీ అన్నను చెడ్డగా మాట్లాడడం లేదు, తప్పుగా మాట్లాడడం లేదు, రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నాము. అన్న చేసిన సార్ చూడండి, మాకు ఎంతగా నమ్మద్రోహం చేసినాడో చూడండి. ఇవన్నీ మమ్మల్ని నమ్మించి మాకు ఎంత అన్యాయం చేస్తున్నాడు. ఇదో సార్, అతను మా డబ్బులతో కొన్న ఆస్తులు సార్. అతను సార్ ఎలక్షన్ టైంలో ఎలా వస్తాయి సార్ డబ్బులు? ఎలా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా వస్తాయి సార్? వాళ్ళది మాది ఒకే ఊరు సార్. మేము ఇచ్చిన 7 కోట్లతో కొన్న ఆస్తులు సార్ ఇవి. సరే, ఓకే సార్. ఎలక్షన్ ఆ రోజు జగన్ సార్ పార్టీ ఈయన అమర్నాథ్ రెడ్డి ఉన్నారు కదా సార్, అతనికి 5 కోట్లు డబ్బులు ఇచ్చి, మా డబ్బులు ఇచ్చి అతను ఆస్తి కొని అతనికి ఎలక్షన్కు సాయం చేసినారు సార్. మరి అది గుర్తించరా సార్ తెలుగుదేశం పార్టీ అధినేతలంతా కూడా? నేను జై భీమ్ భారత్ పార్టీలో నామినేషన్ వేసినానని ఒక చిన్న లోకేష్ సార్ గారు, నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్. నేను కూడా అన్యాయం జరిగింది సార్. నేను కూడా మీ పార్టీకి అగ్గుసాట్లు పడ్డాను సార్. ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్లో నిలబడ్డాను సార్. ఏ దిక్కు తోచగా ఒకసారి చెప్తున్నాను, నా దగ్గరికి వస్తే నేను సాయం చేస్తాను. ఎక్కడున్నారు సార్ మీరు? ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, మీ దగ్గరికి వస్తాను. ఆయన రామచంద్ర సార్ అంట, మీ దగ్గరికి వస్తాను సార్. నాకు న్యాయం చేయండి, నా ఫ్యామిలీని కాపాడండి సార్. అన్యాయం జరిగిన ఫ్యామిలీని రక్షించండి సార్ ప్లీజ్. మీరు ఎవరు ఎక్కడున్నారో మాకు తెలియదు కదా సార్. ఈసారి కూడా మాకు ఎలా
చేశాను కాబట్టి నాకు తెలుసు. అందులో మళ్ళా నా కొడుకాడికి మాకు అన్యాయం జరిగింది. వాళ్ళు రాజంపేట పోలీసులే పక్క అని తెలుసుకున్న తర్వాతే నా కొడుకు పోయి సార్ మా అమ్మ నన్ను కిడ్నాప్ చేసినారు సార్, వాళ్ళని కాపాడండి సార్ అని ఆ సార్ గారి కాళ్ళ మీద పడితే అప్పుడు ఆ సార్ కోర్టులో హైకోర్టులో కేసు వేస్తే అప్పుడు బయటపడ్డాం సార్. మేము చూడండి సార్, ఆ లొకేషన్ చూడండి. నా పైన కేసు వాళ్ళ పైన కేసు పెట్టారు కదా శ్రావణ్ సార్ గారు, అది చూడండి, టైమింగ్ చూడండి, మేము ఏ స్థితిలో మాట్లాడినాము గమనించండి సార్, గమనించండి. ఎవరో చెప్తే మాటలు కాదు సార్ ఇవి, నా హృదయంలో నుంచి నాకు జరిగిన అన్యాయం సార్ ఇది. కోడూరు నియోజకవర్గం మొత్తం అడగండి సార్, నాకు అన్యాయం జరిగిందా లేదా అని తెలుసుకోండి సార్, ప్లీజ్ తెలుసుకొని నాకు న్యాయం చేయండి సార్. మీకు దండం పెట్టి చెప్తున్నా సార్, మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా సార్. సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు పార్టీ గురించి ఆలోచించద్దు సార్, నాకు న్యాయం చేయండి సార్, నాకు నా బిడ్డలకి న్యాయం చేయండి సార్. మీరు నాకు న్యాయం చేయకపోతే నాకు చాలా సిగ్గు సార్. దయచేసి నా కుటుంబాన్ని కాపాడండి సార్. వేమన సతీష్ బారి నుండి నా కుటుంబాన్ని కాపాడింది ఆయన. మాకు ఇవ్వాల్సిన 6 కోట్ల చిల్లర మాకు ఇప్పింది సార్, ప్లీజ్. మాకు ఒక సొమ్ము వద్దు, మా సొమ్ము మాకు వస్తే చాలు. ఇది జరగకపోతే నా ప్రాణాలే ఇంకా కళ్ళ కలిసిపోతే అప్పుడు నా డబ్బులతో వేమన సతీష్ గారు ఎంజాయ్ చేయండి సార్, బాగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చేస్తున్నారు కదా, అదేవిధంగా ఇంక నేను చచ్చిపోతే ఇప్పుడు అడిగే వాళ్ళు ఉంటారు, బాగా ఎంజాయ్ చేయండి సార్. ఈ విధంగా ఆ సార్ చెప్తున్నారు తెలుగుదేశానికి అడిగి పోవచ్చు కదా, తెలుగుదేశం కాపాడదా, తెలుగుదేశం దగ్గరికి వచ్చినావా అని చెప్తున్నారు. ఇదేంటో చెప్పండి సార్. ఇది లోకేష్ సార్ గారికి అడిగినా సార్ నేను ఇదో సార్ ఇది ఇచ్చినా కదా సార్, నేను ఫైల్ ఎల్లో కలర్లో ఉన్నాను కదా సార్ దగ్గర ఫైల్ సార్. ఇది మా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సార్ ఈ ఫైల్లో. ఇదో ఈ బ్లూ ఫైల్ వచ్చి ఒకరోజు అక్కడ సీనియర్ ఎన్టీ రామారావు గారి సినీ వస్తువు జరుగుతుంది అక్కడ బోరింగ్ కాల్. అక్కడికి పోయినప్పుడు ఆ సార్ గారికి ఇచ్చాం ఫైల్, చంద్రబాబు నాయుడు సార్ గారికి ఇచ్చాం. మేము ఎదురు చూసాం, ఇప్పటి నుంచి కాదు సార్, ఎవరో చెప్పారు మేము కళ్ళు మూసుకొని ఉన్నారా ఇప్పుడు ఇన్నేళ్ళు అంటే అన్నారు సార్. ఇదండి సార్, కళ్ళు మూసుకోలేము సార్. చంద్రబాబు నాయుడు సార్ని కలిసాము, లోకేష్ సార్ గారిని కలిసాము, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని గెలిచింది సార్. చంద్రబాబు నాయుడు సార్ గారిని ఆ రోజు సీనియర్ ఎన్టీ రామారావు గారి శ్రీనివాసోత్సవం జరిగింది కదా సార్. అమరావతి విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. హాజరైన సిఎస్కే విజయానంద్, ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక, రవాణా, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులు విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్గా తీర్చిదిద్దే అంశంపై సమావేశంలో చర్చ. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి చేసే అంశంపై సమీక్ష. ఈ ప్రాంతంలో వేర్వేరు జిల్లాల్లో ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, సుస్థిర అభివృద్ధి తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమావేశంలో చర్చ. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని తెలుగుదేశం మంత్రులకు మంత్రి లోకేష్ సూచించారు. అలాగే విశాఖ సిఐఐ సదస్సుపై కూడా మంత్రులతో జరిగిన సమావేశంలో లోకేష్ చర్చించారు. 14-15 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. తెలుగుదేశం మంత్రులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలతో తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని అన్నారు. సీనియర్లు ఎమ్మెల్యే అయిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి సమస్యలు అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే అవగాహన కొత్త ఎమ్మెల్యేలకు అవసరమన్నారు. కొత్త ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే సీనియర్ల అనుభవాలు నేర్చుకోవాలని కీలక సూచనలు చేశారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సుపరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి. కార్యక్రమాన్ని మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం. ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇస్తున్నాం, 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం, అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనకు తెలుసు బాబు సూపర్ 6. కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం, మీకు పంపిస్తాం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు, ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం. ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి, తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి. 175 నియోజకవర్గాల్లో మనందరం తిరగాల్సిన అవసరం ఉంది. మన ఇచ్చిన సూపర్ 6 హామీలపైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని తెలుగుదేశం మంత్రులకు మంత్రి లోకేష్ సూచన. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ. చిరు వ్యాపారులకు P4 పథకంలో భాగంగా 3 తోపుడు బండ్లను ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అందజేత. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.